హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకుంభుడు జానపద నవల 3వ భాగం విందాం. కుమారకేసరి సైనిక దుస్తుల్లో ఉండటం వలన కోట లోపలికి వెళ్ళటము కష్టమైన విషయం కాదు. అయితే వచ్చిన చిక్కల్లా అంతఃపురంలోకి వెళ్ళటమే. అంతఃపురాన్ని కాపలా కాసే రక్షక భటులకి సైనికులకి సంబంధం ఉండదు. అంతఃపుర సమీపంగా వచ్చిన కుమారకేసరికి ఏం చేయాలో తోచలేదు. పగటిపూట అయితే అంతగా శ్రమ పడవలసిన పని లేదు. ఒకరోజు ముందు అయితే అంతఃపురం కాపలా భటుల దుస్తులు సంపాదించి ఎలాగో లోపలికి ప్రవేశించేవాడు. చీకట్లో నిలుచొని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న కుమారకేసరికి అటుగా ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది. ఆ తర్వాత కొంతసేపటికి కాపలా భటుడొకడు అటుగా వచ్చి లఘుశంక తీర్చుకోసాగాడు. లాభం లేదు, ఈ అవకాశాన్ని జార విడుచుకోకూడదు అనుకొని కుమారకేసరి నెమ్మదిగా వాడి వెనకగా వెళ్ళి మెడ మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి వాడు కీచుమని అరిచి నేల మీద పడిపోయాడు. ఆలస్యం చేయకుండా తన దుస్తులు విప్పేసి ఓ చోట భద్రంగా దాచిపెట్టి కాపలా భటుడి దుస్తులు విప్పి తాను ధరించాడు. తన దుస్తుల్లో దాచి ఉంచిన లేఖను తీసుకొని కుమారకేసరి వడివడిగా అంతఃపురం దిక్కుగా బయలుదేరాడు. యువరాణి సుమబాల శయన మందిరం ఎక్కడో కుమారకేసరికి తెలుసు. మందిరం వెలుపల దాసీలు కాపలా కాస్తున్నారు. కుమారకేసరి వాళ్లకు సమీపంగా వెళ్ళాడు. ఏయ్, ఎక్కడ నీ కాపలా? అంతఃపుర కాంతల శయన మందిరాల వైపు రాకూడదని నీకు తెలీదా అన్నది ఒక దాసి. కుమారకేసరి అటూ ఇటూ చూసి, క్షమించండి, నేను అత్యవసరంగా యువరాణి వారిని కలుసుకోవాలి అన్నాడు. అది వింటూనే ఆమె కళ్ళెర్ర చేసి, ఎంత ధైర్యం నీకు? అర్ధరాత్రి వచ్చి యువరాణి వారిని కలుసుకోవాలని అంటావా? ప్రాణాల మీద తీపి లేదా నీకు అంటూ ఆమె హూంకరించింది. ఆ సరికే అక్కడ 4-5 దాసీలు పోగై వింతగా చూడసాగారు. అలాగే తాత్సారం చేస్తే రసాభాస అయ్యేలాగా ఉందని అసలు విషయం చెప్పడం మరిచాను. నన్ను వసుమతి పంపించింది. త్వరగా వెళ్ళి ఈ విషయం యువరాణి వారికి మనవి చేయండి అన్నాడు. వసుమతి యువరాణి వారి ఇష్టసఖి గనక సందేహించకుండా ఒక దాసి గబగబా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంచెం సేపటికి తిరిగి వచ్చింది. నా వెంట రండి, యువరాణి వారు మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు అంటూ ఆమె ముందుకు దారి తీసింది. కుమారకేసరి అమ్మయ్య అనుకొని ఆ దాసి దాన్ని అనుసరించాడు. యువరాణి సుమబాల కుమారకేసరిని చూస్తూనే హంసతూలికా తల్పం దిగి వచ్చి ఓ ఆసనం మీద కూర్చుంది. దాసీది అవతలకు వెళ్ళి తలుపు దగ్గరగా వేసింది. కుమారకేసరి యువరాణికి నమస్కరించి తన దుస్తుల్లో దాచి ఉంచిన లేఖను తీసి ఆమెకు అందించాడు. సుమబాల ఇంకేమీ మాట్లాడకుండా లేఖను చదువుకొని ఆ తర్వాత తలెత్తి కుమారకేసరి వంక ప్రసన్న దృక్కులతో చూసింది. లేఖలోని సారాంశం తెలుసుకున్నామని, ఆ విధంగానే చేస్తామని వసుమతితో చెప్పు. నీ సాహస కార్యాన్ని జ్ఞాపకముంచుకుంటాము. ప్రస్తుతానికి ఈ బహుమానం తీసుకో అంటూ సుమబాల తన వేలుకున్న వజ్రపు ఉంగరం తీసి కుమారకేసరికి ఇచ్చింది. కుమారకేసరి ఉంగరాన్ని తీసుకొని యువరాణికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరించాడు. నీ మీద వసుమతికి మంచి నమ్మకం అనుకుంటాను. ఆ నమ్మకాన్ని జాగ్రత్తగా కాపాడుకో, పైకి వస్తావు అంది సుమబాల. వస్తాను రాకుమారి, వసుమతి రేపు వచ్చి నీ దర్శనం చేసుకుంటుంది, సెలవు అంటూ చెప్పి తలుపులు తీసుకుని యువతలికి వచ్చాడు. తన సైనిక దుస్తులు దాచి ఉంచిన చోటికి వచ్చాడు. స్పృహ తప్పిపోయినా కాపలాభటుడు ఇంకా అక్కడే నగ్నంగా పడి ఉన్నాడు. కుమారకేసరి ఆలస్యం చేయకుండా తొడుక్కున్న దుస్తులు విప్పి వాడికి తొడిగేసి తన సైనిక దుస్తులు వేసుకొని తిన్నగా కోట యువతలకు చేరుకున్నాడు. వసుమతి అప్పగించిన కార్యము నిర్విఘ్నంగా నెరవేర్చానన్న తృప్తితో కుమారకేసరి సన్నగా ఈలవేసుకుంటూ రాజమార్గం వెంట బయలుదేరాడు. వసుమతి తెలివిగలది, పైగా అందగత్తె. ఆమెకు కోటలో పలుకుబడి ఉన్నది. నాకు తగిన ఈడు జోడు. వసుమతి మొదటి చూపులోనే నన్ను ప్రేమించింది. రేపో మాపో అంగరక్షక దళంలోకి వెళ్ళిపోతాను. ఆ తర్వాత వసుమతిని వివాహం చేసుకొని
హాయిగా కాలం దొర్లించేస్తాను అనుకొని ఎంతో పొంగిపోయాడు. అతడలా కొంత దూరం నడిచి వచ్చిన తర్వాత ఆ పక్క సందులోనే రత్నదీపుడి ఇల్లు ఉన్నదన్న సంగతి కుమారకేసరికి జ్ఞాపకం వచ్చింది. ఎలాగూ ఇంత దూరం వచ్చాను, రత్నదీపుడు నాలాగే బ్రహ్మచారి కదా, నిద్ర పట్టక సతమతమైతూ ఉండుంటాడు, అతన్ని కలుసుకొని జరిగిన విషయాలు చెబుతాను అనుకొని అతడు సందు మలుపు తిరిగాడు. అదే సమయంలో ఓ స్త్రీమూర్తి మేలి ముసుగు ధరించి ఆ సందులోని కుడివరస ఇళ్లని చూసుకుంటూ రావటము కుమారకేసరి కంటపడింది. కుమారకేసరి రత్నదీపుడి ఇంటికి 4 ఇళ్ల యువతల ఓ స్తంభం చాటున దాక్కొని ఆ యువతి ఎవరో ఏం చేస్తుందో చూడాలని నిశ్చయించుకున్నాడు. ఆ యువతి అటూ ఇటూ చూసుకుంటూ వచ్చి రత్నదీపుడి ఇంటి ముందు ఆగింది. రాత్రిపూట కావటం వలన ఆ సందు నిర్మానుష్యంగా ఉంది. మేలి ముసుగు తొలగించి తలుపు మీద మెల్లగా 3 దెబ్బలు వేసిందామె. ఆ యువతి ఎవరో తెలుసుకుందామని కుమారకేసరి కళ్ళు చిట్లించి చూసినా ప్రయోజనం లేకపోయింది. తలుపు తట్టిన వెంటనే అవి కిర్రుమని శబ్దం చేసుకుంటూ తెరుచుకున్నాయి. లోపల నుంచి మరొక యువతి యువతులకు అడుగుపెట్టి అక్కడ నిలుచున్న యువతితో ఏదో మాట్లాడింది. వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడుకోలేదు. కొద్ది క్షణాలు గడిచిన తర్వాత ఇంట్లో నుంచి వచ్చిన స్త్రీ తిరిగి ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసేసుకుంది. మొదట వచ్చిన యువతి తిరిగి మేలిముసుగు సవరించుకొని ఆ వచ్చిన దాన్నే బయలుదేరింది. ఆ యువతి ఎవరో తెలుసుకోవాలన్న జిజ్ఞాస అతనిలో బయలుదేరింది. తక్షణము అతడు స్తంభం చాటు నుంచి యువతలకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యువతి చెయ్యి బలంగా పుచ్చుకున్నాడు. ఆ యువతి కుమారకేసరి దిక్కు చూస్తూనే గతుక్కుమంది. అతడు ఆ యువతి ముఖంలోకి చూస్తూనే అవాక్కైపోయాడు. నువ్వా వసుమతి? ఏమిటిదంతా? ఇంత రాత్రివేళ నిర్భయంగా తిరుగుతున్నావేమిటి? నీతో మాట్లాడిన యువతి ఎవరు? ఆ ఇల్లు రత్నదీపుడిది. అతడు బ్రహ్మచారి. మరి ఆ ఇంట్లో ఉన్న యువతి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఆమెను దేనికి కలుసుకున్నావు అంటూ ప్రశ్నించాడు. వసుమతి అతడి వేసే ప్రశ్నలకు జవాబు చెప్పే స్థితిలో లేదు. ఆమె ఎక్కడికో వెళ్లేందుకు తెగ ఆతృతపడుచున్నది. చూడండి కుమారకేసరి గారు, ఈ రాత్రి నేను నెరవేర్చవలసిన అతి రహస్య కార్యం ఒకటి ఉన్నది. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేంత వ్యవధి లేదు. మనం ఇలా వీధిలో నిలబడి మాట్లాడుకోవటం ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం. సమయం చిక్కినప్పుడు మీకు అన్ని విషయాలు మనవి చేస్తాను అంది వసుమతి. సరే, అయితే నన్ను వెళ్ళిపోమంటావా? ఎందుకైనా మంచిది. నన్ను అవతలి వీధిలో ఉన్న ఓ ఇంటికి చేర్పించి మీరు తిన్నగా ఇంటికి వెళ్ళిపోండి. అలాగేనంటూ కుమారకేసరి ఆమె వెంట బయలుదేరాడు. మీకు అప్పచెప్పిన కార్యము నిర్విఘ్నంగా నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వసుమతి అతన్ని మెచ్చుకుంది. కుమారకేసరి ఆశ్చర్యపోతూ, నెరవేర్చానని నీకెలా తెలిసింది అన్నాడు. వసుమతి నవ్వి, నెరవేర్చగలరనే నమ్మకం ఉంది కాబట్టి అలా అన్నాను. అది సరే, యువరాణి గారు ఏమన్నారు అని అడిగింది. యువరాణి వారు నన్ను మెచ్చుకున్నారు. సాహసానికి మెచ్చుకొని ఈ వజ్రపు ఉంగరము బహుకరించారు. కుమారకేసరి వ్రేలికి పెట్టుకున్న ఉంగరాన్ని చూపించాడు. మంచిది, యువరాణి వారి అనుగ్రహం సంపాదించారు. భవిష్యత్తులో అది ఎంతకైనా అక్కరకు వస్తుంది. దూరం ఆలోచించే మిమ్మల్ని ఆ పనికి వినియోగించాను అంది వసుమతి నవ్వుతూ. అంతలో ఆమె వెళ్ళవలసిన ఇల్లు దగ్గరకు వచ్చింది. నేను ఈ ఇంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ నాకు ఎటువంటి అపాయమూ జరగదు. మీరు తిన్నగా ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోండి. ఉదయమే మీ దర్శనం చేసుకొని అన్ని విషయాలు సవిస్తరంగా మనవి చేస్తాను. సరేనా అంది వసుమతి. కుమారకేసరి మారు మాట్లాడకుండా నడక సాగించాడు. కొంతసేపటికి గోవిందవర్మ గారి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ రాజభటుడొకడు ఇంటికి కాపలాగా కనిపించాడు. వాడికి కుమారకేసరి తెలిసి ఉండటం చేత నమస్కారం చేశాడు. గోవిందవర్మ గారు ఇంట్లో ఉన్నారా? కుమారకేసరి వాణ్ణి ప్రశ్నించాడు. లేరండి. ఇవాళ కోటలో ఎక్కడో ప్రత్యేకమైన కాపలా ఉండటం వలన ఆ ఏర్పాట్లేవో చూడటానికి సాయంత్రమే వెళ్ళారు. బహుశా ఉదయాన్నే రావచ్చు. అత్యవసరంగా చెప్పవలసిన విషయాలేమైనా ఉంటే నాకు చెప్పండి. అయ్యగారు వస్తే మనవి చేస్తాను అన్నాడు వాడు.
కుమారకేసరి ఆలోచిస్తూ, అవసరం లేదు, నేను ఉదయమే వచ్చి వారి దర్శనం చేసుకుంటానని చెప్పు అంటూ అతడు తిరిగి నడక సాగించి రాజమార్గం దగ్గరికి వచ్చాడు. అతడలా కొంత దూరం వెళ్ళాడో లేదో మేలి ముసుగులు ధరించిన 2 ఆకారాలు వడివడిగా ముందుకు సాగిపోతూ కనిపించాయి. అందులోని ఒక ఆకారము వసుమతిదని నడక వల్ల కుమారకేసరి ఇట్టే గ్రహించాడు. ఒడ్డు పొడుగును బట్టి ఆ 2 ఆకారము మగవాడిదని గ్రహించాడు. ఆ 2 ఆకారము మగవాడిదని గ్రహించేసరికి కుమారకేసరి శరీరం మీద పాములు తేళ్లు పాగుతున్నంత కంపరం పుట్టుకొచ్చింది. ఈ వసుమతి ఎంత నంగనాచి నన్ను ప్రేమిస్తున్నట్లు నటించింది. రాత్రిపూట విచ్చలవిడిగా తిరిగే స్త్రీకి సౌశీల్యం ఉండదని పెద్దలంటారు. నిజమే కాబోలు. ఈ నెరజాన మాటల్లో పడి నేను పిచ్చివాణ్ణి కావటం లేదు కదా. దాని అసలు రంగేమిటో క్షణంలో తేల్చుకుంటాను అనుకుంటూ కుమారకేసరి నెమ్మదిగా వరనించి ఖడ్గంలాగి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళిద్దరి ముందు నిల్చున్నాడు. ఆమె నిజంగా వసుమతే. కుమారకేసరిని అతని చేతిలోని ఖడ్గాన్ని చూస్తూనే ఆమె నివ్వెరపోయింది. ఆమె వెంట ఉన్న యువకుడు చర్రున వరలో నుంచి ఖడ్గంలాగి కుమారకేసరి ఖడ్గానికి జవాబు చెప్పేందుకు ఎదురు నిలిచాడు. వసుమతి ప్రమాదాన్ని గ్రహిస్తూనే చప్పున కుమారకేసరి చేయిపుచ్చుకొని కొద్ది దూరం తీసుకుని వెళ్ళింది. ఏమిటిదంతా? ప్రతి క్షణం అడ్డు తగులుతూనే ఉన్నారు. నేను మిమ్మల్ని ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా. నేను ఎక్కడికి వెళ్తున్నది, ఏం చేస్తున్నది రహస్యంగా ఆరా తీస్తున్నారా? అంది వసుమతి కటువుగా. చూడు వసుమతి, మనం కలుసుకుని కొన్ని గంటలే అయినా నా మనసు నీకు అర్పించాను. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీకు ఇష్టం లేకపోతే నా ప్రేమని తిరస్కరించు. అంతేకాని ఇలా మోసం చేయకు. నా మనసుని ముక్కలు చెక్కలు చేయకు అన్నాడు బాధపడుతూ. వసుమతి అతని 2 చేతులు పుచ్చుకొని హృదయానికి హత్తుకుంటూ, నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నా హృదయంలో మీకు తప్ప మరెవరికీ స్థానం లేదు. నా ప్రేమను మీరు శంకించవలసిన పని లేదు అంది. అయితే ఆ యువకుడెవరు? చెప్పకూడని రహస్యమది. నాతో చెప్పరాని రహస్యమా? వసుమతి కొంతసేపు తటపటాయించింది. ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పనని మాటిస్తేనే చెబుతాను. పట్టుదల వచ్చింది కాబట్టి ఇంత ఒత్తిడి చేస్తున్నాను. నీకు మనస్తాపం కలిగించి ఉంటే ఆ రహస్యం చెప్పకు. వసుమతి నవ్వింది. అతన్ని గాఢాలింగనం చేసుకుని చెవిలో, అతను కుంతల దేశ ప్రధానమాత్యుడు. పేరు విజయవర్మ. మన యువరాణి సుమబాలను కలుసుకునేందుకు వచ్చాడు. ఎందుకు వచ్చాడనేది నేను విడమర్చి చెప్పనవసరం లేదనుకుంటాను. అదంతా అంతఃపుర రహస్యం. నేను యువరాణి వారికి ఇష్టసఖిని. అంతేకాదు, ఆంతరంగిక వ్యవహారాలు చూసే గూఢాచారిని కూడా నేనే. ఇప్పటికైనా నన్ను నమ్మి మీరు వెనక్కి వెళ్ళటం మంచిది అంది. కుమారకేసరి సంతృప్తిపడి ఖడ్గాన్ని తిరిగి వరలో పెట్టేసి ఆ వ్యక్తి సమీపంగా వెళ్ళి, కుంతల దేశ ప్రధానమాత్యుల వారికి ప్రణామములు. విషయం తెలియక మీ మీద కత్తి దూశాను, క్షమించండి అన్నాడు. పర్వాలేదు, ఇప్పటికైనా మమ్మల్ని వెళ్ళనిస్తే సంతోషిస్తాను అన్నాడు విజయవర్మ. కుమారకేసరి వాళ్ళ మార్గం నుంచి తప్పుకొని యువతలుగా నుంచున్నాడు. వసుమతి విజయవర్మను తీసుకుని వడివడిగా ముందుకు సాగిపోయింది. వెళుతున్న వాళ్ళని తదేకంగా చూస్తూ కుమారకేసరి అక్కడే కొంతసేపు నిలుచొని ఆలోచిస్తూ ఉండిపోయాడు. వసుమతి కొన్ని రోజులుగా నగరంలో లేదు. అంటే యువరాణి వారి కార్యం మీద కుంతల దేశం వెళ్ళింది. ఎలాగైనా సరే సుమబాలను కలుసుకోవాలని విజయవర్మ పట్టుబట్టి ఉంటాడు. అందుకు తగిన ఏర్పాటు చేస్తానని, ఫలానా రోజున రహస్యంగా వచ్చి ఫలానా ఇంట్లో ఉండమని వసుమతి అతనికి హామీ ఇచ్చి ఉండుంటుంది. అవంతి రాగానే కాలముకుడి మనుషులు వసుమతిని నిర్బంధించారు. ఆ తర్వాత నా చేతికి లేఖ రాసి ఇచ్చింది. అందులో తక్షణం బయలుదేరి వచ్చి రత్నదీపుడి ఇంట్లో ఉండవలసిందని, విజయవర్మ కలుసుకునేందుకు వస్తున్నాడని సుమబాలకు తెలియచేసింది. అంటే రత్నదీపుడి ఇంట్లో నుంచి యువతులకి వచ్చిన స్త్రీ సుమబాలన్నమాట. అంతే, నేను ఊహించింది నిజమే అయి ఉంటుంది.
అనవసరంగా వసుమతిని అనుమానించాను. పాపం ఎంత బాధపడి ఉంటుందో. రేపు తప్పకుండా క్షమాపణ చెప్పుకోవాలి అనుకుని కుమారకేసరి తిన్నగా ఇంటిదారి పట్టాడు. వసుమతి విజయవర్మను తీసుకుని నిర్మానుష్యంగా ఉన్న ఇరుకు సందుల గుండా చివరకు రత్నదీపుడి ఇంటికి తీసుకుని వచ్చింది. అక్కడ విజయవర్మ సుమబాలను కలుసుకున్నాడు. మీరు నన్ను కలుసుకునేందుకు ఏర్పాట్లు చేయమన్నారట. దేనికి? మీరిక్కడికి రావటము, మనం ఇలా కలుసుకోవటము ఎంత ప్రమాదమో కొంచెమైనా ఆలోచించారా? అంది వసుమతి. నన్నేం చేయమంటావో చెప్పు. అక్కడ రాజకీయాల్లో నా మనసు లగ్నం కావటం లేదు. కన్ను మూసినా తెరిచినా నీ రూపమే కనిపిస్తుంది. ఎన్నాళ్ళు నన్ను ఇలా బాధపడమంటావు? నువ్వు నాకు ఎప్పటికీ అందని మ్రానుపండువేనా? లేక మన వివాహం సజావుగా జరుగుతుందన్న నమ్మకం ఏమైనా ఉందా? చెప్పు యువరాణి. ఆ విషయము ముఖాముఖిగా తెలుసుకుందామనే ధైర్యం చేసి వచ్చాను. ఉత్తరాలలో ఎన్నిసార్లు ప్రస్తావనకు తెచ్చినా దాటవేస్తూనే ఉన్నావు. అసలు నీ మనసులో ఉద్దేశమేమిటి చెప్పు అన్నాడు విజయవర్మ. సుమబాల బాధగా నిట్టూర్చడం తప్ప వెంటనే జవాబు చెప్పలేకపోయింది. కొద్ది క్షణాలు గడిచిన తర్వాత విజయవర్మ ముఖంలోకి దీనంగా చూస్తూ, మీరు నన్నెందుకు అర్థం చేసుకోరు? మీరు మగవారు కాబట్టి నిష్ఠూరంగా మాట్లాడగలరు. మనసులోని మాట నిర్మోహమాటంగా చెప్పేయగలరు. నా మనసులోని మాట చెప్పేయమంటారా? మన రెండు రాజ్యాల మధ్య వైరభావం ఉంది. మా ప్రధానమంత్రికి మీ రాకపోకలు నచ్చటం లేదు. అంతేకాదు, అతడికి నన్ను వివాహం చేసుకోవాలన్న కోరిక ఉన్నట్లు తెలిసింది. పరిస్థితులు అనుకూలించకుండా మనం తొందరపడితే విష పరిమాణాలు సంభవించవచ్చు. అందుచేత మీరు మరికొంతకాలం పాటు ఆగటం మంచిది. మీరు నా కోసం ఎంత మదన పడుతున్నారో నేను కూడా మీ సాంగత్యం కోసము అంతగానూ బాధను అనుభవిస్తున్నాను అంది కంటతడి పెట్టుకుంటూ. విజయవర్మ కొంతసేపటి వరకు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ తర్వాత గొంతు విప్పి, యువరాణి, నువ్వు కంటతడి పెట్టుకుంటే నేను చూడలేను. సరే, నీకోసము కొంతకాలమే కాదు, జీవితమంతా ఆగమన్నా ఆగుతాను అన్నాడు. సుమబాల కన్నీరు తుడుచుకొని, నా కోసం మీరు జీవితమంతా ఆగవలసిన పని లేదు, కొద్ది కాలం ఆగితే చాలు అంది. విజయవర్మ ఆమె వంక ప్రేమగా చూస్తూ, దేవి, నీ ప్రేమ చిహ్నంగా నీకు ప్రియమైన వస్తువు ఒకటి నాకు ఇవ్వగలవా? దాన్ని చూసుకుంటూ నువ్వు నా హృదయంలోనే ఉన్నట్లు తృప్తి పడతాను అన్నాడు. మీ కోరిక తీర్చాలంటే మీరు అంతఃపురం రావలసి ఉంటుంది. రాగలరా? తప్పకుండా వస్తాను అన్నాడు విజయవర్మ. ఆ తర్వాత విజయవర్మ, సుమబాల, వసుమతి ముసుగులు ధరించి రత్నదీపుడి ఇంటి నుంచి యువతలికి వచ్చారు. వసుమతి ముందు దారి తీయగా వాళ్ళు కోట వెనక భాగానికి వచ్చారు. అక్కడ ఒక రహస్య మార్గం ఉంది. ఆ మార్గము తిన్నగా అంతఃపురానికి వెళుతుంది. ముగ్గురు రహస్య మార్గం గుండా అంతఃపురం చేరుకున్నారు. విజయవర్మ, సుమబాల మందిరంలోకి వెళ్లారు. వసుమతి మందిరం వెలుపల నిలుచుండిపోయింది. సుమబాల లోపలికి వెళ్ళి కొంతసేపటికి తిరిగి వచ్చింది. ఆమె చేతిలో దగదగ మెరిసిపోతూ ఉన్న వజ్రాల మెడపట్టి ఒకటున్నది. ఆ ముఖముల్ పట్టీకి 12 పెద్ద వజ్రాలు అమర్చబడి ఉన్నాయి. సుమబాల ఆ వజ్రాల పట్టీని విజయవర్మ చేతబట్టి, దీని విలువ 10 లక్షల మొహరీలు. నా జన్మదిన కానుకగా మా నాన్నగారు నాకిది గత సంవత్సరం బహూకరించారు. ఇది నాకు ప్రాణం కంటే అధికమైనది. దాన్ని మీకు నా ప్రేమ కానుకగా ఇస్తున్నాను అన్నది. విజయవర్మ దాన్ని దుస్తుల్లో భద్రపరుచుకొని సుమబాలని గాఢాలింగనం చేసుకున్నాడు. వెళ్ళి వస్తాను యువరాణి, ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ప్రమాదకరము. ఏమైనా విశేషాలుంటే వసుమతి ద్వారా జవాబు రాసి పంపుతాను. అలాగేనంటూ విజయవర్మ అక్కడి నుంచి నిష్క్రమించాడు. గజగజ వణికిపోతున్న ముకుందుణ్ణి చేరుకుని, నీతో ఒక కార్యం కావలసి ఉంది, చేస్తావా అని అడిగాడు కాలముకుడు. ముకుందుడు చేతులు జోడించి, చేస్తావా అని అడక్కండి, ఇది నువ్వు చెయ్యాలి అని ఆజ్ఞాపించండి. తప్పక ఆ కార్యాన్ని నెరవేరుస్తాను. నా పనిలో ఎటువంటి లోపం కనిపించినా
తమరు నా తల తీసేసి కోట గుమ్మానికి వేలాడదీయవచ్చును అన్నాడు. మరేం లేదు, నువ్వు నీ వ్యాపారం చేసుకుంటూనే ఉండు. ఎవరికీ అనుమానం కలగని విధంగా కుమారకేసరి మీద, నీ చెల్లెలి మీద ఓ కన్నేసి ఉంచు. ఏదైనా అవాంఛనీయ సంఘటన గాని, రహస్య విషయం గాని తెలిస్తే తక్షణము మాకు నివేదించాలి. చిత్తం. తమ ఆజ్ఞ శిరోధార్యం. ఏది ఏమైనా రహస్య సమాచారం నీకు తెలిసినా మాకు విన్నవించకపోయావో ఆ తర్వాత నీకు ఉరికంభమే గతి. నక్క వినయాలు చూపించావో నీ బతుకు కుక్కలు చింపిన విస్తరైతుంది. జాగ్రత్త. అన్నన్నా, ఎంత మాట! ప్రభువులకి ఆగ్రహం తెప్పిస్తానా? అయితే నాదొక మనవి అన్నాడు ముకుందుడు. ఏమిటది? ప్రభు, ఇంతవరకు నా వ్యాపారము చుట్టుపక్కల పల్లెటూళ్ళకే పరిమితమైంది. నగరంలోని విపణి వీధిలో నాకు చిన్న దుకాణమైనా లేదు. వర్తక సంఘం వారు నన్ను తమలో చేర్చుకునేందుకు ఇష్టపడటం లేదు. తమరి మనిషిని పంపించి నాకు కూడా విపణి వీధిలో ఏదో దుకాణం లభించే ఏర్పాటు చేస్తే మీ మేలు మర్చిపోలేను అన్నాడు ముకుందం చేతులు జోడించి. ఓరిపీనుగా, తెలివి తక్కువ దద్దమ్మవనుకున్నాను, గడుసు పిండానివే అనుకున్న కాలముకుడు నవ్వి, సరే అలాగే చేయిస్తాను. మా సహాయ సహకారాలు నీకెప్పుడు ఉంటాయి అన్నాడు. ముకుందుడు ప్రధానమంత్రి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ముకుందుడు వెళ్ళిన తర్వాత విషకుంభుడు అక్కడికి వచ్చాడు. ఏమిటి విశేషాలు విషకుంభ అడిగాడు కాలముకుడు. కుంతల ప్రధానమాత్యుడు రాత్రి మన అంతఃపురానికి వచ్చాడు. అది వింటూనే కాలముకుడు తోక తొక్కిన తాచుపాములాగా ఆగ్రహంతో లేచి నిలుచున్నాడు. ఆ నీచుడు కుంతల సరిహద్దులు దాటి మన రాజ్యంలోకి ప్రవేశించటమే కాకుండా దొంగతనంగా అంతఃపురంలోకి వచ్చాడా? చిత్తం ప్రభు. దేనికి వచ్చినట్లు? యువరాణి వారిని కలుసుకునేటందుకు. సరే, ఇంకా విశేషాలేమైనా ఉన్నాయా? చిత్తం. యువరాణి వారు తమ ప్రేమ చిహ్నంగా మహారాజు గారు గత సంవత్సరము ఆమె జన్మదిన కానుకగా బహూకరించిన వజ్రాల మెడపట్టీని విజయవర్మకి ఇచ్చారట. అది విన్న తర్వాత కాలముకుడి ముఖము మరింత అరుణవర్ణం దాల్చింది. ఆ విజయవర్మకు ఎంత కండకావరము! అంతఃపుర ప్రవేశం చేసేందుకు సహాయపడిన వారెవరో తెలుసుకున్నావా? కాలముకుడు పళ్ళు పటపటా కురుగుతూ ప్రశ్నించాడు. కాలముకుడి ముఖ కవళికలు చూసిన విషకుంభుడు కొద్దిగా జంకాడు. చిత్తం. ఈ విషయంలో రాయబారాలు జరిపేవాళ్ళు రహస్యంగా కలుసుకునేందుకు దోహదపడే వ్యక్తి ఎవరో కాదు ప్రభు, ముకుందుడి చెల్లి వసుమతి. వసుమత? ఆ కోమటి కన్యకు అంత ధైర్యమా? అది యువరాణి వారికి ఇష్టసఖి మాత్రమే అనుకున్నాం. కానీ ఇటువంటి రహస్య రాయబారాలు కూడా జరుపుతున్నదన్నమాట. ఆ నీచురాలి మీద ఏదో ఒక రాజద్రోహ నేరం మోపి బంధించి చెరసాల్లో పడవేయలేకపోయారా? నేరం మోపేందుకు ప్రబలమైన సాక్ష్యం కావాలి కదా. వసుమతి చాలా తెలివి కలది. అది అంత తేలికగా మన చేతికి చిక్కదు. ఆమె గత రాత్రి కుంతల దేశం నుంచి తన ఇంటికి వచ్చింది. మేము ఆమెను ఇంటిలోనే బంధించి ఎక్కడి నుంచి వస్తున్నామని ప్రశ్నించాము, బెదిరించాము. అయినా ఒక్క ముక్క కూడా చెప్పలేదు. ఈలోగా మేడ మీద నుంచి కుమారకేసరి వచ్చి ఆమెను రక్షించాడు. మీరంతా ఉత్త వెధవాయిలు. ఆడదాన్ని వాళ్ళ ఇంట్లోనే బంధించి ప్రశ్నిస్తారా? దాన్ని మన స్థావరానికి ఎత్తుకుని రావద్దా? పైగా మేడ మీద ఆ కుర్రకొంక ఉన్నాడో లేదో చూసుకోవద్దా? అదీగాకుండా ఒక్కడికి జడిసి పారిపోయి వచ్చారా? సిగ్గులేదు. అతడొక్కడే కాదు, వాడి వెనక కామపాలుడు, రత్నదీపుడు, అమరసింహుడు ఉన్నారు. అక్కడ అర్ధరాత్రి పూట కత్తి యుద్ధం జరిగితే చుట్టుపక్కల వాళ్ళు లేస్తారని, అదే జరిగితే మన రహస్యము రసాభాస అవుతుందని వెనక్కి తిరిగి వచ్చాము. విషకుంభుడు తన ప్రవర్తనను సమర్థించుకున్నాడు. కాలముకుడు చూపుడు వేలు విషకుంభుడికి చూపిస్తూ, ఇదే చెబుతున్నాను, ఈసారి తెలివిగా వ్యవహరించకపోయావో ముకుందుడికి చేస్తానన్న సన్మానం నీకు చేయాల్సి వస్తుంది, జాగ్రత్త అన్నాడు. చిత్తం అన్నాడు విషకుంభుడు బిక్కుబిక్కుమంటూ. సరే, నువ్వెళ్ళు. కుమారకేసరి మీద, వసుమతి మీద ఒక కన్నేసి ఉంచు. విషకుంభుడు ప్రధానమంత్రి వద్ద సెలవు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు.
తర్వాత కాలముకుడు చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. తదుపరి ఏం చెయ్యాలన్నది అతడికి ఓ పట్టాన అంతు చిక్కలేదు. చివరికి అతడి మనోవీధిలో మణిమేకల ప్రత్యక్షమైంది. విషకుంభుడి తర్వాత అతడి రహస్య కార్యకలాపాలకి ముఖ్య సారథి మణిమేకల. ఆమె ప్రస్తుతము కుంతల దేశంలో ఉంటున్నది. విజయవర్మ అవంతికి వచ్చి శాంతి సంభాషణలు సాగించిన తర్వాత సుమబాల అతన్ని ప్రేమిస్తున్న సంగతి మణిమేకల ద్వారా కాలముకుడికి తెలిసింది. ఆ వెంటనే అతడు మణిమేకలను పిలిపించి, మేకల, నువ్వు తక్షణము కుంతల దేశం వెళ్ళు. రాజప్రముఖులతో సంబంధాలు పెట్టుకో. కోటకు సంబంధించిన విషయాలన్నీ ఎప్పటికప్పుడు మాకు తెలియచేస్తూ ఉండు అంటూ ఆజ్ఞాపించాడు. మణిమేకల అవంతి అంతఃపురం నుంచి మకాము కుంతల రాజధాని నగరానికి మార్చింది. ఆమె బహు చక్కనిది. ఎదుటివారిని తన ఆకర్షణా శక్తితో లొంగదీసుకొని రాజకీయ రహస్యాలు రాబట్టడంలో ఆమె నిష్ణాతురాలు. అవంతి అంతఃపురంలో కాలముకుడికి ఇంకా అనేక మంది గూఢచారులు ఉన్నారు. విజయవర్మ అంతఃపురానికి రావటము, సుమబాల అతనికి వజ్రాల మొకమలు పట్టి బహుకరించటము వగైరా విషయాలు వాళ్లే విషకుంభుడి ద్వారా కాలముకుడికి చేరవేశారు. కాలముకుడు మణిమేకల పేర ఒక లేఖ వ్రాసి దాన్ని ఒక గూఢాచారి చేత కుంతల దేశం పంపించాడు. విషకుంభుడు జానపద నవల 3వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.